మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి వినండి లక్ష్మీనాథ్ గారు, లెట్ మీ కంప్లీట్ నా పాయింట్ చెప్తున్నా వినండి. ఎస్ ఒక్క మాట మీరు అడగని దానికి మీరు కూడా ఇప్పటి వరకు మద్యపాన నియంత్రణ చేస్తున్నారు, ఇప్పటి వరకు నియంత్రణ చేసిన దాఖలాలు లేవని వస్తున్న ఆరోపణలు వాస్తవం లేదంటారా? మేము మద్యపాన నియంత్రణ చేస్తామని అన్నావా? జగన్మోహన్ రెడ్డి కల్తీ బ్రాండ్లను ఆపేసి నాణ్యమైన మద్యం తీసుకొస్తామని అన్నాం. మద్యపాన నియంత్రణ చేస్తామనంటే మద్యపాన నిషేధానికి మద్యపాన నియంత్రణకి చాలా తేడా ఉంది. మద్యపానాన్ని నియంత్రించాం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కల్తీ మద్యాన్ని మేము నియంత్రించి ఈరోజు నాణ్యమైన మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరఫరా అవుతా ఉంది. సరే, బెల్ట్ షాపుల విషయాలకు వస్తా ఉన్నారు. అక్కడక్కడ మా ప్రభుత్వంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగగానే సరి చూసుకున్నాం. వి అడ్మిట్, మేము అంగీకరించాం. అవి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా మేము చూసుకున్నాం. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడలేదు. 30,000 మంది మరణాలకు కారణం అవ్వలేదు. 30 లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతీయలేదు. ఈరోజు ఆ 30,000 మంది మరణాలకు గాను ఈ లెక్కర్ కేసులో ఉన్నటువంటి వారు అప్పటి ఈ గ్యాంగ్ మొత్తానికి లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద 30,000 హత్య కేసులు పెట్టాలి, 30 లక్షల అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టాలా? సార్, ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు జరుగుతుంది, ఈడీ చేసినటువంటి సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత రాజ్ కసిరెడ్డిని అండ్ ఆల్సో ఇంకొకరు ఎవరు సార్, ఆయన వాసుదేవ్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. కారుమూరు నాగేశ్వరరావు గారి ఇంట్లో కూడా, మాజీ మంత్రి అయినటువంటి కారుమూరు నాగేశ్వరరావు ఇంటిలో కూడా లాజిస్టిక్స్ ప్రకారం వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఈడీ గుర్తించింది. మరి ఒక్క మాట అన్న వీళ్ళు మోడీ గారిని అనకుండా అక్రమ కేసులో మోదీ కక్ష తీసుకుంటున్నాడని అనరేంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే కక్ష తీసుకుంటానని రెండుసేపు అంటా ఉన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా, ఈడీ కదా. ఒక్క మాట కూడా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమోనని భయం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం మోదీ చేస్తా ఉన్నారని చెప్పేసి అనే దమ్ము లేదా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ? ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పడి ఏడవటమేనా? చేసిన పనులన్నిటికీ పర్యావసానం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, చట్టం తన పని తాను చేసుకుపోతా ఉన్నప్పుడు, వీరికి చేతికి సంఖ్యలు పడతా ఉన్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి డ్రామా ఏంటంటే అక్రమ కేసా? మరి ఆడ నుంచి వచ్చాయి ఈ డబ్బులన్నీ? 380 గ్రాముల బంగారం, ఒక్కదానికి కూడా ఆధారం ఈ రోజు కోట్ల విషయం గురించి అడిగాను. 11 కోట్ల గురించి ఈ రోజు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఏం పని అండి? ఎవరికి వేరే పనులు మరారైపోయాడు, ఎక్కడ కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరికైనా చెప్తాడా? నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు? లెక్క పెట్టారనేది ఎవరికైనా చెప్పాడో చెప్పు. అరుస్తావు నువ్వు, పాయింట్ లేనప్పుడు నాకు కాదంటలేదు. ఈ రోజు అడ్డంగా దొరికిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత లక్ష్మీనాథ్ గారు ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. దట్ ఈస్ నాట్ సిఐడి, రాష్ట్ర ప్రభుత్వ కనుసరణలో ఉండేటటువంటి సిఐడి కాదు. ఎంటర్ అయింది సిఐడి చనిపోయారని చెప్పాడు. 3 లక్షల మంది ఆరోగ్యం చెప్పారు. మర్డర్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో వీళ్ళే కదా అధికారంలో ఉన్నది. ఎందుకు పెడతలేదు? పెట్టొచ్చు కదా. 3 లక్షల మంది ఎందుకు పెడతలేదు? 3 లక్షల మంది కాదు, 30 లక్షల మంది మెప్పు పొందుదామంటే ప్రజలేమి నమ్మేయడానికి లక్ష్మీనాథ్ గారు ఇద్దరు మాట్లాడారు. కంటిన్యూ చేయండి. ఈ రోజు ఈ ప్యానెల్లో అరే ఆపండి రమేష్ గారు, దొరికిపోయారు. ఇంకెందుకు మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది? కాదంట్లా, నువ్వు చెప్పే మాటల్లో మీకు ఫ్రస్ట్రేషన్ కూడా లేదు. 30,000 మంది చనిపోయారన్నావు. 980 గ్రాముల బంగారం దమ్ముంటే నిరూపించి కేసు పెట్టు. నువ్వు అధికారంలో ఉన్నావు. కేసే కదా నడుస్తా ఉంది. 30,000 మంది చనిపోయారని చెప్తున్నావు. దమ్ముంటే నిరూపించి కేసు పెట్టు. నడుస్తా ఉంది. నువ్వు పెట్టమంటేనో, నేను పెట్టమంటేనో, లేదంటే లక్ష్మీకాంత్, లక్ష్మీనాథ్, లేదంటే సుధాకర్ పెట్టమంటే కేసులు పెట్టరు.
కేసులు నువ్వు పెట్టాల్సిన వాళ్ళు చెప్పావు పెట్టారు, కదా దాని బాబు. దర్యాప్తు జరుగుతా మర్డర్ కేసులు ఉంది. పెట్టాలి, అటెంప్ట్ దాని మర్డర్ కేసులు దర్యాప్తు పెట్టాలి జరుగుతా అంటే ఉంది. చేతురు కానీ ఒక కాసేపు లక్ష్మీనాగ్ గారు Right. ఒక విషయం లక్ష్మీనాగ్ గారు, ఈ ప్యానెల్లో మొత్తం 5గురు ఉన్నాం మీతో సహా. నాకైతే మరి లక్ష్మీకాంత్ సంగతి, సుధాకర్ సంగతి, మరి వీళ్ళ సంగతి ఏమో కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటటువంటి పదం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి వల్ల. అదొకటి ఉంటది, అదొక స్వచ్ఛంద విభాగం, అదొక కేంద్ర దర్యాప్తు సంస్థ. ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాక్ష్యాధారాలు లేకుండా రాదు, వచ్చింది అంటే మూసేయకుండా వెళ్ళదు అని చెప్పేసి 2012లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని వేసేసారో అప్పటి వరకు నాకు తెలియదు ఇది ఒకటి ఉంటది, ఆస్తులు జప్తు అనేటటువంటి పదం ఒకటి ఉంటది. ఇవన్నీ అన్న మరి ఎవరైనా తెలిసే అడగండి అన్న, ఈ ప్యానల్ తెలిసే అడగండి. ఇవన్నీ కాబట్టి మీకు తెలుస్తానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది వచ్చిందే జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉన్నబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, లేదంటే ఇంకెవరన్నా కావచ్చు వచ్చి ఆస్తులు జప్తు చేయటాలు. అదేదో సార్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు బంజారా హిల్స్ లో ఉంటుందంట లీలా ప్యాలెస్ అనేసి, ఇప్పుడు హోటల్ గా మార్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అని, దాదాపుగా బంగారం లాంటి ప్యాలెస్ సార్ అది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఏది రెయిన్బో హాస్పిటల్ చేశారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటిని. ఆ ఇల్లు అమ్ముకుని ఎలక్షన్స్ లో పాల్గొందామని చెప్పి ప్లాన్ చేసినటువంటి వారు ఆ ఇంటి పక్కన 5-6 ప్లాట్లు కొనేశారు సార్. ఇలాంటి అబద్ధాలు ముఖ్యమంత్రి అవగాహన చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టించారు, ముఖ్యమంత్రి పదవి కోసం అన్నట్టు ఉంటుంది. ఏం చేయగలరు? ఇటువంటి మాటలు చెప్పడం తప్ప, ఇటువంటి అబద్ధాలు చెప్పడం తప్ప. 2014లో లక్ష్మీనాగ్ గారు మరొకటి ఏంటంటే సంక్షేమం అభివృద్ధి నమ్మారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చేస్తాడని నమ్మారు కాబట్టి 2019లో ఓటేశారని చెప్పేసి ఇందాక అన్న చెప్పి ముఖ్యమంత్రిని చేశారని రమేష్ అన్న చెప్తా ఉన్నారు. సరే నమ్మారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎవరైనా ఏం చేస్తారు సార్? 11 ఇస్తారు. 2019లో ఈయన సంక్షేమం మరి ఏం చేస్తారు? రెడీగానే ఉన్నాం, 2029 కాదు కదా, 2029 కాదు కదా. దేవుడు ఆయుష్ ఇస్తే 2129 దాకా ప్రయత్నించండి, గెలవండి. గుర్తుపెట్టుకోండి, పులివెందుల జడ్పీటీసీ డిపాజిట్ రాకుండా పోయారు, అది గుర్తుపెట్టుకోండి. అదే రిపీట్ అవుతుంది. పులివెందులలో కూడా అదే రిపీట్ అవుతుంది. 2029 కాదు, దేవుడు ఆయుషిస్తే 2129 వరకు రండి. ఇన్ని మంగళవారం కబుర్లు అంటారన్నా. రమేష్ గారు, వంశీ గారు నేను ఇస్తాను, ఒకసారి సుధాకర్ గారితో మాట్లాడదాం. అందుబాటులో ఉండండి సార్. వంశీ గారు, సుధాకర్ గారు నమస్తే సార్. సుధాకర్ గారు వినపడుతుందండి? వినపడుతుంది. సుధాకర్ గారు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ విషయంలో అరెస్టు చేస్తారని వస్తున్న ఏదైతే ప్రోపగండ ఉందో దీనిలో వాస్తవం ఉందంటారా? దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ మేరకు ఉంది? ఎందుకు ఆ 49 మందిలో ఆ పేరు చెప్పలేదు? ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు అంటే ఆ 3వ ప్లేస్ ఖాళీగా ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి గారిదని ఆయన చెప్తున్నారు. ఏమంటారు మీరు? సరే, అంటే ఎవరి ప్లేస్ ఉంది అనేది మనం అయితే చెప్పలేమండి, అది ఈడీ సంస్థ చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇరకాటంలో పడిన మాట వాస్తవానికి బీజేపీ రక్షిస్తుందని ఒక పాయింట్ అన్నారు. నేనైతే దాంతో ఏకీభవించను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్టు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ కేసులో అరెస్టు చేయొచ్చు. ఈడీతో సంబంధం లేకుండా, గత పాత కేసులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అంటే 100% చెయ్యొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఇప్పుడు సిట్